ప్రైజ్ ది లార్డ్. 25వ కీర్తన 10వ వచనం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలనియు కృపా సత్యమయములై ఉన్నవి. దేవుని త్రోవలు అంటే ఆయన మార్గాలు, తన ప్రజలను ఆయన నడిపించేటువంటి విధానం కృపా సత్యమైనదే. ఆయన ఏమి అన్యాయాన్ని, అక్రమాన్ని చేసే దేవుడు కాదు. నువ్వు ఆయన బిడ్డవై ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, ఆయన నియమించిన శాసనాలను గైకుంటూ, ఆయన చేసిన నిబంధనను గనక నువ్వు మేరకుండా ఉంటే నీ జీవితంలో జరిగేదంతా ఆయన కృపతోనూ ఆయన సత్యంతోనూ నిండుకున్నదే. నీకేది నష్టాన్ని కలిగించేదైతే ఆయన చేయడు. ప్రస్తుతం ఒకవేళ నువ్వు నా జీవితంలో ఏంటి ఈ అగమ్యగోచరమైన పరిస్థితులు, నా జీవితంలో ఈ ఊహించని కష్టం ఏంటి, ఈ బాధ ఏంటి, ఈ కీడేంటి అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. దానికి దేవుడిచ్చే సమాధానం ఏంటంటే అది నీకు మేలుకరమైనదే, అది నీకు కీడుకరమైనది కాదు, నీకు హానికరమైనది కాదు, ఇది నీకు సమాధానకరమైందే నేను నీకు చేశాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి నీకెందుకు ఆయన అన్యాయం చేస్తాడు? నువ్వు ఆయన నమ్ముకున్నావు కాబట్టి నిన్నెందుకు ఆయన అవమానపరుస్తాడు? నిన్నెందుకు ఆయన సిగ్గుపరుస్తాడు? అయితే కష్టాలు, బాధలు, కన్నీటి లోయలు, అనారోగ్యాలు నీ మార్గంలో వస్తున్నాయి అని అంటే అవి నిన్ను ఇంకా దేవుని రూపంలో మార్చడానికే. నశించిపోయేటువంటి సువర్ణం అగ్ని పరీక్షలకు లోనే మరలా అది ఇంకెంతగా శుద్ధి చేయబడి ఇంకెంతగా మెరుస్తుందో అలా నీ విశ్వాసాన్ని మెరుగు చేయడానికే, నీ రూపాన్ని ఇంకా చెక్కి క్రీస్తు పోలికలు నేను మార్చడానికే ఈ కష్టాలు తప్ప నిన్నేదో పడవేయడానికి కాదు, నిన్నేదో ముంచేయడానికి కాదు, నిన్ను పాడు చేయడానికి కాదు. యోబుకు వచ్చిన కష్టాలు మొదట్లో చాలా బాధాకరంగా కనబడ్డాయి. ఏంటి ఇన్ని కష్టాలా అనిపించేలాగా వచ్చాయి. కానీ అవి యోబును ఎంతగా రూపుదిద్దాయో కదా. యోబు గ్రంథం బయటకు రావడానికి కారణం ఆయనకు ఏర్పడిన కష్టాలే కదా. యోబు ఈరోజు ఇన్ని కోట్ల మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణం ఆయన కష్టాలే కదా. యోబు రెండింతలుగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఆయన పొందిన కష్టాలే కదా. మరి నీకు కూడా అంటే ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ కష్టం రానున్న రోజుల్లో నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికే. నీ జీవితం నీలా కష్టాల భరితమైపోయిన వారికి ఒక ఆదర్శవంతంగా, ఒక దీవెనకరంగా ఉండడానికే దేవుడు నిన్ను ఈ కష్టాలకు అనుమతించాడు తప్ప నువ్వంటే ఇష్టం లేక కాదు, నిన్ను పాడు చేయాలని అయితే అస్సలు కాదు. కాబట్టి ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. ఆయన మార్గాలన్నీ కృపతో నిండి ఉన్నవి, సత్యంతో నిండి ఉన్నవి. ఆయన ఎవరికి అన్యాయం చేయడు. ఆయన దుష్టుడు కాదు, ఆయన చాలా మంచివాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన నీకు ఏది కూడా నీ కీడు కొరకైతే అనుమతించట్లేదు, నీ మేలు కొరకు అనుమతించాడు. నీ చదువులో, నీ ఉద్యోగ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యాపారంలో, నీ ఆర్థిక విషయాల్లో, నీ ఆరోగ్య విషయాల్లో, ఏ విషయంలోనైనా నీకు నష్టంగా, బాధగా అనిపిస్తుందా? అయితే అది నీ మంచి కోసమే నువ్వు నమ్మగలిగితే త్వరలోనే నువ్వు దేవుని యొక్క అద్భుతాన్ని చూడబోతున్నావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ మార్గాలు మా విషయంలో కృపాసత్యమయములై ఉన్నాయి. మరి మేము వాటిని గ్రహించి నిన్ను స్తుతించే వారంగా, నీ నుండి వచ్చే అధికమైన మేలును పొందే వారంగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.